హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేసరి. హాఫ్ కప్ నెయ్యి వేసాను. అది లైట్గా ఎచ్చబడిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఎప్పుడు కొద్దిగా వెరైటీగా చేద్దామని చేశానండి. ఇదివరకు చేశాను ఒకసారి, బాగుంది, అందుకే మళ్ళీ చేస్తున్నాను. జీడిపప్పు వేయించి బాగా సపరేట్ చేస్తాను కదా, అలా కాకుండా జీడిపప్పులోనే రవ్వ కూడా వేసేసాను. 1 గ్లాస్ రవ్వ వేసి వేయిస్తున్నాను బాగా. ఈ విధంగా టేస్ట్ బాగుంది చాలా, అందుకే మళ్ళీ చేసి చూపిస్తున్నాను. వన్ గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా ఉడికించుకోవాలి. అవి ఉండాలంటుండేవి జీడిపప్పు, అవి మధ్య మధ్యలో కనిపించేవి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత 1½ కప్పు పంచదార, 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, దానికి 1½ గ్లాస్ పంచదార వేసాను. దాన్ని బాగా పాకం వచ్చి బాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ కలర్ అండి, ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. మన ఇష్టం, అది ఎల్లో అయినా ఆరెంజ్ అయినా మన ఇష్టం. కలర్ వేయకపోయినా పర్వాలేదు, మన ఇష్టం అది. మిగతా నెయ్యి మొత్తం వేసేసి దించే ముందు ఇలాచీ పొడి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఒకసారి చేశాను ఆల్రెడీ. నా రవ్వ కేసరి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.